పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కుంకుమార్చన పూజలు నిర్వహించబడును. బనగానపల్లె నంద్యాలలో మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్, ఎయిర్పోర్టుతో పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం గారిది. మళ్లీ పొంగిపొర్లుతున్న పాలేరు వాగు. సమస్యల పరిష్కారంపై సచివాలయ ఉద్యోగుల సంఘం జేఏసీ నిరసన. చిన్న కంబలూరు రైస్ మిల్లు వడ్ల మూటలో 2 తలల పుడుపాము. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు మస్తాన్ బాబా. దగ్గర వాటర్ వస్తాయి ఎక్కి అంతా ఈ బ్రిడ్జ్ వరకు అట్లా వస్తాయి మేడం. వరమూరులో అయితే ఈ చెట్లు మేడం పైకి ఎక్కి తీయాలి అంతా పడాలంట. ఒక లో లెవెల్ పోతుంది ఎక్కడే కానీ పశువులకు కానీ మనుషులకు కానీ ఇలాంటి మాత్సల్యం నలో భూమాశివామతి భవంతి కర్పుణ్యానాం భక్తానాం శ్రీయూక్తం జపేస్తదా వరుషంతే వివాహద విభో అప్రస్య విద్యుతః రోహంతు సర్వభీషాన్ నవ బ్రహ్మ ప్రచోదయే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోహగోళే తత్పార పద్మన్మయితనిరసనాత్ యాసా పద్మాసనస్తా వివరగడహి పద్మవర్తలాయతాక్షి గంభీరావర్తనాదే తలసనవడిదాస్ సురష్టోత్తరీయా లక్ష్మీం దేవే గజేంద్రైమే మనగైతే స్థాపిత ఏవ కుంభైః నిత్యం సా పద్మాస్తా మహోసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీ శ్రీమన్మంత్రకాక్షలబ్ధవివర్ధర్మేంద్ర గంగాధరాం రాం త్రైలోక్య కుటుంబినీం సదైత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవి విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. యాత్కరణీయా ఆప్లా పుష్పాయ పుష్పనేః గర్భస్థానం శంఖకుమ్మదః ఫలోదకస్థానం సమర్పయామి చిత్తోదకస్థానం సమర్పయామి హిరణ్యయా పరియోనే జలశాహి సమర్పయామి. ఆచరిష్యే ధూపం పుష్పం దశాంకులో వేదం సుగంధ మనోహరం కపలాయ సంయుక్తం ధూపోయం పరిచితా ధూపమాజ్ఞాపయామి శ్రీదే దశజానని సిద్ధ్యర్థం పూజాం చ కరిష్యే. హరి ఓం ఓం శ్రీం శ్రీ నమః ఓం శ్రీం శ్రీ నమః ఓం శ్రీం శ్రీ నమః. సర్వకల్లి భవద వసుద పుష్టి పాపారణ్య సవారణ భాగ్యాప్తి చంద్రిక భక్త చింతకేరి. విషేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి ఓం
ॐ हिरण्यपात्रं मदोः पूर्णं ददाति मदव्योस्तानीति एकधा ब्राह्मणमुपहारते एकदैव याजमानाय ददाति ॐ श्रीमहालक्ष्मीदेवताभ्यां नमो नमः आनन्दकर्पूरमण्डलविराजं समर्पयामि मुखाम्बुजे शुद्ध आचमनीयं समर्पयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ उदाराय स्वाहा ॐ ब्राह्मणे स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि हस्तो प्रक्षालयामि अतः शतमानं भवति शतायुः आयुष्येभेन्द्रियेण प्रतिष्ठते श्री गंगा समेत श्री शैलभ्रमणाम्बिका समेत मल्लिकार्जुन स्वामी अनुग्रह कटाक्ष सिद्धिरस्तु तदास्तु ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు ఆయురారోగ్యమస్తు తదాస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు తదాస్తు దిన దిన రాజకీయాభివృద్ధిరస్తు తదాస్తు సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః కృష్ణామి రాష్ట్ర విభజనానంతరము నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చెప్పిన మాట ప్రకారమే ఇండస్ట్రియల్ హబ్గా చేయడమే కాకుండా అక్కడికి ఇండస్ట్రీస్ వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళకి ఈజీగా రావడానికి కూడా ఒక ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది కూడా కేవలం 18 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఎయిర్పోర్ట్ పూర్తి చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష అక్కడ ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ అధ్యక్ష పంపుడ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ అధ్యక్ష. దీన్ని సోలారు విండ్తో మనం ఎనర్జీ ఉత్పత్తి కానప్పుడు అధ్యక్ష పిఎస్పి ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీనికోసం మన ప్రపంచంలోని అన్ని రాష్ట్రాల దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోతా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు అలాగే అక్కడ డిఆర్డిఓ కూడా ఉంది అధ్యక్ష. ఇది కూడా ఫైరింగ్ కేంద్రం అధ్యక్ష. అత్యాధునికమైన మిసైల్స్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మొన్న ఆపరేషన్ సింధూర్ కూడా ఇక్కడే టెస్టింగ్ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అధ్యక్ష 2900 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. దాని ద్వారా 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అధ్యక్ష. మన టీడీపీ ప్రభుత్వంలో ఎంఓయూలు చేసుకున్న పారిశ్రామికవేత్తలు గత వైసీపీ ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో అధ్యక్ష వైసీపీ ప్రజాప్రతినిధుల వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించామా అని వాళ్ళు చాలా బాధపడినారు అధ్యక్ష. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. 2-3 నెలల్లో పూర్తి కావడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. వారు మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ ను ఎక్స్పాండ్ చేయాలని కూడా అనుకుంటున్నారు అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల పాలనలో కొత్త పరిశ్రమలు రావడం దేవుడెరుగు అధ్యక్ష. ఉన్న పరిశ్రమలు ఏపీకి రామ్ వద్దు ప్రభో అని పారిపోవడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2024 ఎలక్షన్లలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటైన మొదటి రోజు నుంచే మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అయితేనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. అందులో భాగంగానే మొట్టమొదటి బడ్జెట్ లోనే కేంద్రంలో అధ్యక్ష
మా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్బుకు 2,600 ఎకరాల్లో 2,700 కోట్లతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా దాదాపు 12,000 కోట్లు అక్కడ పెట్టుబడులు వస్తాయని 45,000 మందికి ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా ముందుకు పోతున్నారు అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మన నాయకులు లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అధ్యక్ష ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితేనేమి, అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ అధ్యక్ష మా జిల్లా వాసి శ్రీ టీజీ భరత్ గారు అయితేనేమి మన రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొని రావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వచ్చింది అధ్యక్ష 14,000 కోట్లతో అధ్యక్ష. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంయూఓలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. ఈ చిప్పు ద్వారా అధ్యక్ష ఈ చిప్పు తయారీ ప్రపంచంలోని కేవలం 4-5 దేశాల్లో మాత్రమే ఇది తయారు చేస్తారు అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష అంటే ఏ దేశాలంటే అధ్యక్ష యుఎస్ఏ, జపాన్, చైనా, సౌత్ కొరియా, తైవాన్. అలాంటిది మా వెనుకబడిన కర్నూలు జిల్లాలో ఇటువంటి హై టెక్నాలజీ పరిశ్రమ రావడం చాలా సంతోషం అధ్యక్ష. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇక్కడ వచ్చినాయి అధ్యక్ష 1,800 కోట్లతో. ఇవే కాకుండా రియలైన్స్ బేవరేజెస్ 1,600 కోట్లతో 80 ఎకరాలతో అక్కడ మా ఓర్వకల్లో రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రిలయన్స్ కన్జ్యూమర్స్ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఈ రెండిటి ద్వారా దాదాపు అధ్యక్ష 1,700 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇక్కడ 80% మహిళలకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. డ్రోన్ హబ్ అధ్యక్ష మా ఓర్వకల్లిలో డ్రోన్ హబ్ కూడా 300 ఎకరాల్లో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. సౌత్ ఇండియాలోనే బెస్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు R&B ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ MSME పార్కులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అగస్టా సోలార్ అయితేనేమి, అలాగే సిగాచి ఇండస్ట్రీస్ అయితేనేమి ఇవన్నీ వస్తున్నాయి అధ్యక్ష. దీనివల్ల ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో అధ్యక్ష ఇండస్ట్రియల్ పాలసీ స్లీప్ మోడ్ లోకి పోయింది అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా అధ్యక్ష మన ఐటీ మినిస్టర్ గారు ఒక ట్వీట్ చేస్తే అధ్యక్ష పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ రోజు భయపడిపోతున్నారు అధ్యక్ష. మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. చివరిగా నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, మా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి చదువుకున్న యువకులకు ఈ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అందరూ వినారన్నా. నేను అమ్మి మజ్జీజీ ఏడున్నది ఇన్ని రోజులు
JSW లో వచ్చాము. మాకు ఒక క్వశ్చన్ ఉంది మెయిన్ గా, మేము ఇంతకు ప్రభుత్వ ఉద్యోగులమేనా? ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇంటింటికి పోయి ఇంతవరకు చేస్తున్నారా చూపెట్టమని చెప్పండి. ఇది వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతున్నారు. అది సబాబు కాదు. ఏ గవర్నమెంట్ అయినా ఉద్యోగస్తులాగానే చూడాలి ప్రతి ఒక్కరిని. మాకు మానసికంగా మేము చాలా దెబ్బతింటున్నాం. మా మనోవేదన ఎవరికి చెప్పుకోవాలి మాకు అర్థం కావట్లేదు. మెయిన్ గా వచ్చేసి ఎవరికి ఏ పని ఇవ్వాలనేది ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు పైనుంచి. మా పనులు ఎవరు ఏ వర్క్ చేయాలనేది మా పనులు కర్తవ్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేయాలన్నమాట. మేము వచ్చేసి నోషనల్ ఇంక్రిమెంట్ ఇంతవరకు తీసుకోలేదు. మాకు నోషనల్ ఇంక్రిమెంట్ కావాలి. మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వం కోసం పనులు చేయడానికే వచ్చాము, చేస్తున్నాము. కానీ మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మేము బయటికి రాకుంటే ఎలాగండి? అందుకే మేము JSW ద్వారా అందరం జేఏసీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరము మా విధులు నిర్వహిస్తూనే మేము అందరం బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడైనా కనీసం మేము మేల్కొనుకుంటే ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయి మేము అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోతున్నామని మా మనోవేదంతో బయటకు వచ్చామండి. మెయిన్ గా వాలంటరీ విధులు అనేది మాకు తప్పించాలి. మెయిన్ గా డోర్ టు డోర్ ఏ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి ఎవరు పోరు. ఎప్పుడైనా ఉద్యమంగా పోతేగినా అది అందరు కలిసి పోయి చేసి వస్తారు. అంతే తప్ప ప్రతి నెలలో ప్రతిరోజు డోర్ టు డోర్ చేయాలంటే ఇది వాలంటరీ వ్యవస్థను మాకు రుద్దినట్లే అని మా భావన అన్నమాట. అందుకే సార్ మేము ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నాం అందరము. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం మేము ఎప్పుడు చెయ్యం సార్. ఖచ్చితంగా 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేయాలి. అది మా అందరికి కూడా మా వాళ్ళకు కూడా అందరికి చెప్తున్నాను. గవర్నమెంట్ కి ఎప్పుడు వ్యతిరేకం చేయకూడదు. మన క్వశ్చన్లు మనకు ఏమున్నాయో మనం అడగాలి. అంతవరకే గవర్నమెంట్ ను అది ప్రజలకు ఇచ్చే బాధ్యత కాబట్టి వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు మన మీద. మన సచివాలయ ఉద్యోగులతో మేము 1వ తేదీ ఖచ్చితంగా పింఛన్లు పంపిణీ చేస్తామని. ఆ ఛాలెంజ్ ని మేము ప్రతి ఒక్కరం కర్తవ్యం నిర్వహిస్తాము. అది తప్పుగా చాలా మంది అనుకుంటున్నారు చేయమని. ప్రతి ఒక్కరం పంపిణీ చేస్తాం సార్ పింఛన్ మాత్రం. JSC నిరసన కార్యక్రమం పిలుపు మేరకు ఈ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులతో మున్సిపల్ ఆఫీసుల ఎదుట నిరసన తెలియజేయడం అనేది. ఎందుకనగా వాలంటీర్ విధులను మేము బహిష్కరించడానికి పిలుపునిచ్చాము. దానివల్ల మాకు చాలా మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అందువలన మేము ఈ నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చామని తెలియజేస్తాం. ప్రధానంగా మా డిమాండ్స్ మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి జనాల నుంచి సరిగా స్పందన లేక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పైనుంచి అధికారుల నుంచి ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే టైం టు టైం మాకు సర్వేలు కంప్లీట్ చేయాలి. ఇట్లా ఒత్తిడితో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మా మెయిన్ ఎజెండా. దానికి తోడుగా నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు. 6 సంవత్సరాలు పూర్తయిన అడ్వాన్స్డ్ అరియర్స్ దానికి సంబంధించింది లేవు. ఇటువంటి చాలా ఉన్నాయి మా డిమాండ్. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. తర్వాత వీళ్ళకు JSWS ఉద్యోగులు ఎవరైతే ఉన్నామో వడ్ల మూటలు దాచిపెట్టుకున్న 2 తలల పూడుపాము. రుద్రవరం మండలం చిన్న కంబలూరు నరేష్ మిల్లిలో యథావిధిగా పనులకు వెళ్లిన వ్యక్తులకు సడన్ గా మూట కదిలినట్టు కనిపించడంతో బయటకు తీయగా పూడుపాము కనిపించింది. ఈ వర్షాలకు పాములు తేళ్లు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం.
ఈరోజు అన్న కాడికి రానికి కారణం ఏమంటే మన 7వ వార్డులో శారదా విద్యం పీఠం స్కూల్ పక్కన గవర్నమెంట్ స్థలం ఉంది. 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మళ్ళీ వేరే వాళ్ళు దాంట్లో అదే స్థలంలో ఇల్లు వేస్తుంటే దానికి హైకోర్టులో వేసినాము, నిందాల కోర్టులో వేసినాము. అది జరుగుతూనే ఉంది. 3 రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే గారు కలాం బాషా ప్రెసిడెంట్ కౌన్సిలర్ స్కూల్కి వచ్చి ఆ స్థలం చూపెట్టినారు. ఆ స్థలం చూపెట్టి మళ్ళీ ఆ స్థలానికి ఏం చేస్తున్నారని మాకు అర్థం కాగా ఆడ పార్కింగ్కి లేదు. ఫిరోజ్ అన్న గారికి మేము విన్నతి పత్రం ఇచ్చినాము. ఫిరోజ్ అన్న గారు వచ్చి చూసి దానికి ఏదో ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అందుకు కృతజ్ఞతలు. జై తెలుగుదేశం. కుందు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కుంకుమార్చన పూజలు నిర్వహించబడును. బనగానపల్లె. నంద్యాలలో మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ఎయిర్పోర్టుతో పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం గారిది. మళ్లీ పొంగి పొర్లుతున్న పాలేరు వాగు. సమస్యల పరిష్కారంపై సచివాలయ ఉద్యోగుల సంఘం జేఏసీ నిరసన. చిన్న కంబలూరు రైస్ మిల్లు వడ్ల మూటలో 2 తలల పుడుపాము. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు మస్తాన్ బాబా.